కమిటీ ఆధ్వర్యంలో పెండ్లి పోచమ్మ ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది. తిరుమలాపురం రాము పంతులు మాట్లాడుతూ పురాతన ఆలయం శిథిల వ్యవస్థలో ఉన్నందున గ్రామస్తులు సహకారంతో గుడి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఆ అమ్మవారి అనుగ్రహంతో గ్రామస్తులంతా సుభిక్షంగా ఉండాలని, ఇదే సంకల్పంతో గుడి నిర్మాణానికి గ్రామస్తులంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు నాగరాజు, బజార్ తిరుమల గౌడ్, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, అయ్యప్ప స్వాములు, రంజిత్ గౌడ్, ఇతర సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కొత్త దేవాలయం కడితే పుణ్యం ఉండదు అంటే శిథిలావస్థలో ఒక దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేస్తే ఒక 1000 దేవాలయాలు కట్టినటువంటి పుణ్యఫలం వస్తుంది. అంటే దేవాలయం అంటే చిన్నపిల్లలకు పెద్దోళ్ళు ఎక్కడంటే అక్కడ కూర్చుంటారు. చిన్నపిల్లలు కాపాడాలంటే ఎంతో ఓపిక ఉండాలి. అంటే దేవాలయం కూడా అంతే. అటువంటి దేవాలయం నిర్మాణం అంటే ఎంతో మన పూర్వజన్మ సుకృతం. అటువంటిది మీ గ్రామంలో సమిష్టిగా అందరూ ముందుకొచ్చి ఈ యొక్క పెళ్లి పోచమ్మ దేవాలయాన్ని నిర్మాణం చేయడం చాలా శుభదాయకం. అటువంటి ఆ యొక్క అమ్మవారి జగన్మాత మీ అందరికీ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని, బుద్ధిర్బలం యశోధైర్యం అంటే బుద్ధి, బలము, యశము, యశస్సు అంటే వరంగల్ తూర్పులో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని